హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో బిట్స్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో దాంట్లో ఫస్ట్ బిట్ వచ్చి, ఈ కింది వాటిలో శారీరక సంబంధ కారకం కానిది ఏంటి అని అడిగారు. సో వయసు అవుతుందా, పరిణత, అలసట, సంసిద్ధత. సో వీటిలో ఏది శారీరక సంబంధ కారకం కానిది? సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుంది మనకి, శారీరక సంబంధం కానిది సంసిద్ధత. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అలసట ఎన్ని రకాలుగా సంభవిస్తుంది? అలసట అనేది ఎన్ని రకాలుగా సంభవిస్తుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మూడు రకాలుగా సంభవిస్తుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వాటిలో ఏ రకంగా అలసట కలుగుతుంది? శారీరక అలసట, మానసికంగా అలసట కలుగుతుందా, కండరాల అలసట కలుగుతుందా, పైవన్నీ రకాలుగా అలసట కలుగుతుందా అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుంది మనకి, శారీరకంగా అలసట కలుగుతుంది, మానసికంగా కండరాల అలసట. సో పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విద్యార్థుల్లో శారీరక అలసట మానసికంగా కలిగించే పరిస్థితి కానిదేంటి? సో కిందిచ్చిన వాటిల్లో శారీరకంగా మానసికంగా కానీ కలిగించే పరిస్థితి కానిది ఏంటి అని అడిగారు. విరామం లేకుండా పాఠాలు వినడం వలన, లేక లోపభూయిష్టమైన కాల నిర్ణయ పట్టిక, నెక్స్ట్ వచ్చి లోపభూయిష్టమైన బోధనా పద్ధతులు, నెక్స్ట్ ఆహ్లాదకరమైన వాతావరణం. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆహ్లాదకరమైన వాతావరణం. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విద్యార్థుల్లో ఏర్పడే అలసటను పోగొట్టేందుకు ఉపయోగపడున్నది. సో ఏది ఉపయోగపడిద్ది? అభ్యాసన మధ్యలో విశ్రాంతి ఇచ్చడం ద్వారా, అండ్ దృశ్య శ్రవణ బోధనా పరికరాలు ఉపయోగించడం వల్ల, లేదా ఆటలు పాటలు క్విజులు నాటకాలు నిర్వర్తించడం ద్వారా, పైవన్నీ. సో వీటన్నిటి ద్వారా కూడా అలసటని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, అభ్యాసనం సరిగ్గా జరుగుటకు తోడ్పడున్నది. సో కింది వాటిలో అభ్యాసనం సరిగ్గా జరగటానికి తోడ్పడేది ఏది అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి పొగాకు, మత్తు పదార్థాలు, టీ, పౌష్టికాహారం అని ఇచ్చారు. సో అభ్యాసం సరిగ్గా జరగడానికి ఉపయోగపడేది ఏంటి మనకి, పౌష్టికాహారం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి, కొందరు త్వరితగతిన, కొందరు నిదానంగా విద్యను అభ్యసించేలా చేయనది. అంటే కొందరు తొందరగా నేర్చుకుంటారు, కొందరు నిదానంగా విద్యను నేర్చుకుంటారు. సో అలా అవడానికి ఏంటి కారణం ఏంటని అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రజ్ఞలోని వైవిధ్యం, నెక్స్ట్ సంసిద్ధత, నెక్స్ట్ మానసిక ఆరోగ్యం, నెక్స్ట్ ఏది కాదు అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే మనకి ప్రజ్ఞలోని వైవిధ్యం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, త్వరితగతిన అభ్యాసన జరిగేలా చేయనది. త్వరితగతిన అంటే తొందరగా అభ్యాసన జరిగేలా చేయనది ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి సంసిద్ధత, మానసిక ఆరోగ్యం, పౌష్టికాహారం, మత్తు పదార్థాలు అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సంసిద్ధత. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వారిలో అభ్యాసనం త్వరితగతిన జరుగుతుంది. కింది వారిలో ఎవరిలో అభ్యాసనం అనేది తొందరగా జరుగుతుంది అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మంచి నడవడి గలవారిలో, నెక్స్ట్ మంచి క్రమశిక్షణ గలవారిలో, నెక్స్ట్ మంచి జ్ఞాపక శక్తి ఉన్నవారిలో, నెక్స్ట్ మంచి ఆరోగ్యం కలవారిలో. సో తొందరగా అభ్యాసనం జరిగేది ఎవరిలో అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మంచి జ్ఞాపక శక్తి ఉన్నవారిలో. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అభ్యాసనం సులభతరం అవడానికి అభ్యాసన అంశానికి ఉండవలసిన లక్షణం ఏమిటి?
అభ్యాసనం సులభతరం, ఈజీగా ఉండడానికి అభ్యాసనానికి ఉండవలసిన లక్షణం ఏంటని అన్నారు. సో ఆప్షన్స్ వచ్చి నవ్యత, నెక్స్ట్ అర్థవంతం, నెక్స్ట్ వెంటనే ఉపకరించుట, నెక్స్ట్ పైవన్ని అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి పైవన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఈ కింది వాటిలో అభ్యాసనకు తోడ్పడే అభ్యాసనానికి సంబంధించిన కారకం, అభ్యాసనానికి సంబంధించిన కారకం ఏంటి అన్నారు. సో ఆప్షన్స్ వచ్చి అభ్యాసనం మరీ పెద్దదిగా ఉండకూడదు, నెక్స్ట్ అభ్యసించే అంశాల మధ్య సారూప్యం ఉండాలి, నెక్స్ట్ అభ్యాసన అంశాలు కుతూహలం కలిగించే విధంగా ఉండాలి, నెక్స్ట్ పైవన్ని. దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఈ కింది వాటిలో అభ్యాసనకు తోడ్పడే పాఠశాల కారకం కానిది ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి పాఠశాలలో మార్గదర్శకం ఉండుట, మెరుగైన బోధనా పద్ధతులు, నెక్స్ట్ విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి, ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం, దృశ్య శ్రవణ ఉపకరణాలు ఉపయోగించకపోవట. సో అభ్యాసనకు తోడ్పడే పాఠశాల కారకం కానిది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి దృశ్య శ్రవణ ఉపకరణాలు ఉపయోగించకపోవటం. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఈ కింది కుటుంబ కారకం అభ్యాసనకు తోడ్పడదు, వీటిలో ఏది కుటుంబ కారకం అభ్యాసానికి తోడ్పడదు అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి వెలితి లేని బాల్యాన్ని అందించగల కుటుంబం వలన, లేదా మితిమీరిన తల్లిదండ్రుల ఆశల వలన, లేదా కుటుంబ సభ్యుల మధ్య సదవగాహన లేక, నెక్స్ట్ ఇంటి వద్ద చదువుకునేందుకు కనీస అవసరాలు కలిగించుట. సో వీటిలో ఏది అభ్యాసానికి తోడ్పడుతుందంటే మితిమీరిన తల్లిదండ్రుల ఆశల అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఈ కింది సామాజిక కారకాలు అభ్యాసనాన్ని పెంపొందింపజేస్తాయి, అని అడిగారు. సో పట్టణాల, గ్రంథాలయాల, మీడియా సౌకర్యాల, పైవన్య. సో వీటిలో ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే పైవన్ని అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అభ్యాసన సిద్ధాంతాలను ఈ కింది విధాలుగా విభజించవచ్చు. సో అభ్యాసన సిద్ధాంతాలు అనేవి ఎన్ని విధాలుగా విభజించవచ్చు అంటే 2 విధాలుగా విభజించవచ్చు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వాటిలో సంసర్గవాద సిద్ధాంతం ఏది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, యాంత్రిక నిబంధన సిద్ధాంతం. సో ఇవన్నీ కూడా మనకి సంసర్గవాద సిద్ధాంతాలే. సో పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఎవరంటే తారండైక్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వారిలో ఎవరి సహకారంతో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం వెలుగు చూసినది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావులో అన్నమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి నిబంధిత అభ్యాసనను నిరూపించిన వారు ఎవరన్నారు? నిరూపించిన వారు ఎవరని అడిగారు. సో ఎవరంటే మనకి వాట్సన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, యాంత్రిక నిబంధన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరంటే స్కిన్నర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సంజ్ఞానాత్మక క్షేత్ర సిద్ధాంతం కానిది. సో వీటిలో ఏది
సంజ్ఞానాత్మక క్షేత్ర సిద్ధాంతం కానిది ఏంటంటే యత్నదోష సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం. నెక్స్ట్ బిట్. అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరంటే కోహిలర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. లెనిన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే క్షేత్ర సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సంకేత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని అడిగారు. సో సంకేత సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే టోల్మెన్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సంవర్గవాదం లేదా సంధానవాదం అనే సమకాలీన మనస్తత్వ శాస్త్ర దర్శన విశిష్ట కృషిగా ఈ కింది సిద్ధాంతాన్ని తెలుపవచ్చు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి యత్నదోష సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఈ కింది సిద్ధాంతాన్నే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు. సో ఏ సిద్ధాంతాన్ని ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అంటారంటే శాస్త్రీయ నిబంధన యత్నదోష సిద్ధాంతం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. యత్నదోష సిద్ధాంతం ప్రకారం ఈ కింది వాటి మధ్య బంధం ఏర్పడుతుంది. సో వేటి మధ్య బంధం ఏర్పడుతుందంటే ఉద్దీపన ప్రతిస్పందన. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. థారండైక్ యత్నదోష విధానంలో ఈ కింది జంతువుపై ప్రయోగం జరిపి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో ఏ జంతువుపై ప్రయోగం చేశారంటే పిల్లి మీద. థారండైక్ చేసిన ప్రయోగం పిల్లి మీద చేశారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. థారండైక్ యత్నదోష సిద్ధాంతం ప్రకారం ఈ అంశం సరైనది. థారండైక్ యత్నదోష సిద్ధాంతంలో ఈ ప్రకారం ఈ అంశం సరైనది అని అన్నారు. సో ఏ విషయం అంటే కొత్త విషయం నేర్చుకోవడం అనేది ఒక్కసారిగా కష్టసాధ్యం అని చెప్పారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి 4-5 యత్నాలు చేయాలి. అలాగే యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి అభ్యాసంలో పట్టు సాధించవచ్చు. సో ఇవన్నీ కూడా చెప్పారనమాట. పైవన్నీ కూడా మనకి సరైనవే. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. యత్నదోష పద్ధతి ద్వారా అభ్యసించే వాటిలో ఈ కింది కృత్యం కలదు. సో ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? సైకిల్ తొక్కడం, ఈత, ఏదైనా క్రీడలో నైపుణ్యం. సో ఇవన్నీ కూడా మనకి యత్నదోష పద్ధతి ద్వారా అభ్యసించే వాటిలో ఉంటాయి అన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. సో సైకిల్ తొక్కడం అనేది మనకు ఒకసారిగా కాదు, అది తొక్కుతూ ఉండే వస్తుంది. అలాగే ఈత కూడా. సో ఏదైనా క్రీడలో నైపుణ్యం కూడా ఆడగా దాంట్లో ప్రావీణ్యత అనేది వస్తుంది. సో పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి థారండైక్ పేర్కొన్న అభ్యాసన నియమం కానిది. సో కింద వాటిలో ఏది థారండైక్ పేర్కొన్న అభ్యాస నియమం కాదంటే సారూప్య నియమం. సో సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, ఈ 3 కూడా థారండైక్ అభ్యాస నియమాలు. సారూప్య నియమం అనేది థారండైక్ పేర్కొన్న అభ్యాస నియమం కాదు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సంసిద్ధత నియమం ప్రకారం కావాల్సినది. సో సంసిద్ధత నియమం ప్రకారం కావాల్సింది ఏంటని అడిగారు. సో అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, నెక్స్ట్ అవసరమైనంత స్థాయిలో మానసిక పరిపక్వత, పై 2 ఏది కాదు అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే పై 2. అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల ఉండాలి, అలాగే అవసరమైనంత స్థాయిలో మానసిక పరిపక్వత కూడా ఉండాలి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. అభ్యాస నియమంలో ఇమిడి ఉన్న నియమం
నవ్యత్వ సూత్రం, తరచుదన సూత్రం, బహుళ ప్రతిస్పందన సూత్రం. సో వీటిలో ఏది అభ్యాస నియమంలో ఇమిడి ఉన్న నియమం. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే మనకి ఏబి, నవ్యత్వ సూత్రం, తరచుదన సూత్రం. ఏబి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు, ఈ కింది వాటిలో దేని వలన ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధాన బలం పెరుగుతుంది? దేని వలన ప్రతిస్పందన మధ్య సంధాన బలం పెరుగుతుంది అని ఇచ్చారు. సో దేని వలన పెరుగుతుంది? ప్రతిఫలాల వల్ల, అంటే సంతృప్తి కలిగించే ప్రతిఫలాల వల్ల, అలాగే అసంతృప్తి కలిగించే ప్రతిఫలాల వల్ల, ప్రేరణ వలన అని ఇచ్చారు. సో వేటి వలన అంటే సంతృప్తి కలిగించే ప్రతిఫలాల వల్ల. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అభ్యాసన సామర్థ్యం కాల వ్యవధి మధ్య గల సంబంధం. అభ్యాసన సామర్థ్యం కాల వ్యవధి అనేవి దేలా ఉంటాయి? అనులోమానుపాతంలో ఉంటాయా, విలోమానుపాతంలో ఉంటాయా, క్రమరహితంగా ఉంటాయా, సారూప్యంగా ఉంటాయా అని అడిగారు. సో అభ్యాసన సామర్థ్యం అనేది కాల వ్యవధికి విలోమ సంబంధం ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఎఫిషియన్సీ ఆఫ్ లెర్నింగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/టైం ఫ్యాక్టర్ను తెలుపు నియమం. సో ఏ నియమాన్ని తెలుపుతుందంటే ఇది మనకి కాల వ్యవధి నియమాన్ని తెలుపుతుంది. కాల వ్యవధి నియమం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వాటిలో ప్రేరణ కారకం కానిది అని అడిగారు. సో ఏంటంటే ప్రేరణ కారకం కానిది కాల వ్యవధి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అనువంశికత అంశాలు వృక్ష జంతు శాస్త్రాలలో త్వరితంగా అభ్యసించవచ్చు అనేది ఈ కింది నియమానికి ఉదాహరణ అని అన్నారు. సో దేనికి ఉదాహరణ అంటే సారూప్య నియమానికి ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, షాజహాన్ అనగానే తాజ్మహల్ స్మృతి పదంలో కదలాడటం ఈ కింది సూత్రానికి సంబంధించినది. సో దేనికంటే మనకి సామీప్యత నియమం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది ఏ నియమం ప్రకారం నేర్చుకునే అంశానికి సంబంధించిన సన్నిహిత విషయాలను కలిపి బోధిస్తే అభ్యాసనం సమర్థవంతం అవుతుంది? సో దీని ఆన్సర్ వచ్చి మనకి సంబంధిత నియమం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఈ కింది ఏ నియమం ప్రకారం మొత్తం విషయాన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి బోధించడం మంచి పద్ధతి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి పాక్షిక చర్యా నియమం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పలకపై దిద్దడానికి రాసిన అక్షరాలను దిద్ది అభ్యసించడానికి బదులు పలకకు ఉన్న పూసలతో ఆడటం అనేది ఈ కింది నియమానికి ఉదాహరణగా చెప్పవచ్చు అని అన్నారు. సో దేనికంటే బహుళ ప్రతిస్పందన సూత్రం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బహుళ ప్రతిస్పందనల వలన అభ్యాసనం ఏమవుతుంది? సో బహుళ ప్రతిస్పందన వల్ల అభ్యాసనం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో బహుళ అభ్యాసనం అనేది సన్నగిల్లుతుంది, అంటే తగ్గుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్, ఇవాన్ పావ్లో ప్రతిపాదించిన సిద్ధాంతం. ఇవాన్ పావ్లో ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే శాస్త్రీయ నిబంధనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇవాన్ పావ్లో ఏ దేశస్థుడు? సో ఇవాన్ పావ్లో ఏ దేశస్థుడు అని అడిగారు. ఏ దేశస్థుడు అంటే రష్యా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఇవాన్ పావ్లో ఈ కింది ఏ జంతువుపై ప్రయోగాలు చేశాడు? సో
సో ఇవాన్ పావ్లో చేసిన ఏ జంతువు మీద ప్రయోగాలు చేశాడంటే మనకు తెలుసు కదా. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి? కుక్క మీద ప్రయోగాలు చేశాడు. కుక్కకి ఆహారం అందిస్తా దాని యొక్క లాలాజలం ఎంత స్రవిస్తుంది ఏంటనే దాని మీద ఆయన ప్రయోగం చేశాడు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆహారాన్ని చూసిన కుక్క నోటి నుండి లాలాజలం స్రవించడం అనేది. సో లాలాజలం స్రవించడం అనేది ఏది అవుతుంది? సహజ ఉద్దీపన అవుతుందా, సహజ ప్రతిస్పందన అవుతుందా, అసహజ ఉద్దీపన అవుతుందా, అసహజ ప్రతిస్పందన అవుతుందా అని అడిగారు. సో ఏంటంటే మనకి అది సహజ ప్రతిస్పందన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ గంట ఉపయోగించి శబ్దం చేసి దానితో పాటు ఆహారం పెట్టినప్పుడు కుక్క లాలాజలం స్రవిస్తుంది. ఇందులో అసహజ ఉద్దీపన ఏంటి అని అడిగారు. సో ఇందులో అసహజ ఉద్దీపన వచ్చి మనకి గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ గంట మోగించి శబ్దం చేసి దానితో పాటు ఆహారం పెట్టుట అనే ప్రక్రియ 3-4 సార్లు జరిపి ఆ తర్వాత కేవలం గంట ఉపయోగించి శబ్దం చేసినప్పుడు కుక్క లాలాజలం స్రవిస్తుంది. ఇందులో గంట శబ్దం అనేది ఏంటి అని అడిగారు. అసలు గంట శబ్దం అనేది సహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిచర్య అని అడిగారు. సో ఏమవుతుందంటే మనకు అది నిబంధిత ఉద్దీపన. నిబంధిత అంటే కృత్రిమ ఉద్దీపన, కృత్రిమంగా చేసేదన్నమాట నిబంధిత. నిర్నిబంధిత అంటే సహజంగా వచ్చేదాన్నేమో నిర్నిబంధిత అంటాము. అసహజంగా కృత్రిమంగా వచ్చేదాన్ని నిబంధిత అంటాం. సో నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.